టు మై ఛానల్ దుర్గాస్ వరల్డ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ సిల్కీగా ఉండడానికి అయితే ఒక టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. దీనికి ఏంటంటే మందార పువ్వులు అండ్ మందార ఆకులు అండ్ కల్బంద అయితే తీసుకోవాలి. అండ్ మందార ఆకుల మధ్య సీడ్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసేయాలండి. వీటి మూడింటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. అండ్ మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోండి, ఎందుకంటే ఈ పెరుగు వల్ల మనకి హెయిర్కి స్టిక్ అవుద్ది అనమాట, కండిషనర్ లాగా అనమాట, హెయిర్కి అంటుకుంటుందండి. అండ్ ఆ తర్వాత అయితే ఇట్లా ప్యాక్ చేసుకుని దీంట్లో మిక్స్ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా పేస్ట్ వస్తుంది కదా, ఆ పేస్ట్లో ఒక నిమ్మకాయ బద్ద అయితే పిండుకోవాలండి. ఈ నిమ్మకాయ ఏంటంటే దీనివల్ల డాండ్రఫ్ అది ఏమన్నా ఉన్నా కూడా మనకి పోతుంది. సో అందుకని నిమ్మకాయతో పిండుకొని దాన్ని అయితే నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ అయితే నుదుటి మీద మొత్తం ప్యాక్ అంతా కూడా వేసుకోవాలి. ఆ మొత్తం కుదుళ్ళ చెవుల వరకు కూడా మొత్తం దాన్ని అట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నుదుటి మీద బాగా పెట్టుకోవాలండి హెయిర్కి మొత్తం కూడా. దీనివల్ల హెయిర్ చాలా చాలా సిల్కీగా ఉంటుంది. అండ్ మందార ఆకుల వల్ల అయితే హెయిర్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది కదా. సో బాగా డ్రై అయిన తర్వాత తలస్నానం అయితే చేసేయాలి. తలస్నానం చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తం. అదిగోండి వెనకాల కూడా. అండ్ వీడియో ఫస్ట్ టైం చూపిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదిగోండి మొత్తం అంతా కూడా నేను అట్లా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత కుదుళ్ళకు కూడా దాని అంతా మొత్తం ముడి వేసేసి పైకైతే పెట్టేసుకోవాలండి. అదిగోండి మనం ఎప్పుడైనా ఖాళీ ఫ్రీ టైం ఉన్నప్పుడు అట్లాంటప్పుడు మనం 1 మంత్కి ఒకసారి ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మార్కెట్లో చాలా దొరుకుతాయి కదా సిరమ్స్ అవి ఇవి అని. అది మనకి అర్జెంటుగా బయటకు వెళ్ళినప్పుడు అయితే వెంటనే తలస్నానం చేసి ఆ సిరమ్ అయితే అప్లై చేసుకుంటాం. కానీ అస్తమానం అదే కాకుండా ఇలా ప్యాక్స్ కూడా వేసుకుంటే మనకి ఇంటికాడ ఉన్నప్పుడు సిరమ్స్ యూజ్ ఉండదు. అదిగోండి ఎంత షైనింగ్గా వచ్చేసిందో, సూపర్ ఉంది అసలు, చాలా చాలా షైనింగ్గా ఉంది, చూస్తున్నారు కదా. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి అంతే. వీడియో బాయ్ బాయ్.